ఇక శ్రీశైలం తాత మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన అంత తయారు ఉన్నట్టుగా ముచ్చట్లకు పోతే ఏముందులా ఎవరన్నా ఏమైనా పని కావాలంటే ఏం చేస్తే ఎమ్మెల్యే చుట్టూ 4-5 సార్లు తిరిగి ఆయనతో పని అయితే లేదని దరఖాస్తు పట్టుకుంటాం ఏదో చేస్తాం పియ్యను పట్టుకుంటాం అన్నిటికి పోతుంటే పని అయితే లేదు అనుకో ఆయనతో ఎట్లా నిరసన ఎట్లా తెలపాలి ఇగో గీళ్ళని చూసి మనం కూడా నేర్చుకోవాలి ఈ నిరసన అంటే మామూలు నిరసన కాదు ఇక ఆయనతో మనుషులు కూర్చొని చేసిర్రు అనుకోరు ఇక చూడుర్రి మీరే చూడుర్రి ఎట్లా చేసిర్రో అక్కడ చూసిన ఆరులా బర్రెలు ఎట్లా కనబడుతున్నాయో ఎందుకు వచ్చినాయో అనుకుంటారా బర్రెలు అదేను ఎమ్మెల్యేకు నిరసన తెలపడానికే వచ్చినాయి అనుకో రాదు భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ కాంపు కార్యాలయంలో బర్రెను కట్టేసి ఇగో గీ తీరుగా నిరసన తెలిపిరాట పాడి రైతులు ఎమ్మెల్యే చెప్పినందుకే తమ బర్రెల షెడ్డు అన్యాయంగా కూల్చేసిరని బర్రెలను తీసుకెళ్లి నిరసన తెలిపిరు అనుకో రాదు ఇంతకు ఏమైంది ఏం కథ అంటే తమ బర్రెల షెడ్డును అధికారులు ఉత్తుత్తగానే కూల్చేసిరాట ఎమ్మెల్యే కార్యాలయానికే బర్రెలతో వచ్చి నిరసన తెలిపారు ఓ అన్న ఏమైంది ఏం కథనే మరి అన్యాయం అక్రమం ఏమైనా ఉందా ఎట్లా ఉత్తుత్తగానే ఎందుకు కూలుస్తారే పోలీసు వాళ్ళు అందులో ఏదో ఉన్నట్టుంది అందుకే కూల్చేసిర్రేమో అని అనుకుంటారు ఎమ్మెల్యే చెప్తేనే కూల్చేసినామని పోలీసులు చెప్తుర్రాట షెడ్డు లేకుంటే మా బర్రెలను ఏడగట్టారనుకుర్రో ఏం కథనో చక్కగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కే తీసుకొచ్చి కట్టేసిరు అనుకో రాదు ₹1 తీసుకోకుండా అతను ఓటేసినందుకు గిదేనా మాకు న్యాయం అనిగో గీ రైతు దంపతులు గీ తిరిగా బర్లం కొట్టుకొచ్చి నిరసన వ్యక్తం చేసిరు అనుకో రాదు ఎమ్మెల్యే సారు మాకు ఈ చెట్టు మొత్తం లేకుండా కూలగొట్టురని మున్సిపల్ ఆఫీసు కమిషనర్ కు చెప్పిండట మా ముందు ఏం చెప్పిండు ఆయన ఏదో ఒకటి చూడు అక్కడికి పోయి మాట్లాడు అని కమిషనర్ సార్ మా ముందట మాట్లాడు అని కమిషనర్ సార్ తోటి ఫోన్ మాట్లాడిండట అది మరి 4 రోజులు ఆపినాక మరి మాకు ఏ విషయం చెప్పినాక మాకు నోటీస్ పంపినాక ఇప్పటికే 20 గుంటల ల్యాండ్ కబ్జా చేసిర్రు మిగతా 8 గుంటలు కూడా దాన్ని దారని ఇప్పుడు ఎమ్మెల్యే సారు పాత్ర ముందట పెట్టుకొని వాళ్ళు మొత్తం కూలగొట్టి పడేసిర్రు అయితే ఇవాళ రేపట్ల ఏడవైనా కూడా ఆఫీసర్లు సరిగా టైంకి వస్తలేరని ఏం పెట్టిర్రు గదేను లాగింతంతే ఏలు ముద్దరేసి ఇట్లా ముఖం చూపించి పోతారు కదా ఇక గసంటి ఈ స్కూళ్ళల్లో పంచాయతీ బోర్డులల్లో మళ్ళీ లేకపోతే అదేను గవర్నమెంట్ పెద్ద పెద్ద కలెక్టర్ ఆఫీసులల్లో ఈ స్కూళ్ళల్లో ఏడబడితే ఆడ పెడతారు తమ్మింగ్ సిస్టమ్ అని మరి ఈ అన్నకి ఏమైందో ఏం కథనో ఈ ఏకంగా పెద్దసారి ఫోటోనే పెట్టి ఏకంగా వచ్చినని హాజరేసుకుంటున్నాట మరి ఇది ఏడా ఏం కథ ఎందుకు గిట్లా హాజరేసుకుంటూ ఒకసారి తరుచుకుందాం భార్య అక్కడ చూసిన ఆరులా రేవంత్ రెడ్డి సార్ ఫోటో అరే రేవంత్ రెడ్డి సార్ ఫోటో చూపెడుతున్నాయి అనుకుంటుర్రా ఇగో విధులకు హాజరు కాకుండా యాప్లో రేవంత్ రెడ్డి ఫోటో అప్లోడ్ చేసిన పంచాయతీ కార్యదర్శి స్పెషల్ రిలాక్సేషన్ యాప్తో రేవంత్ రెడ్డి ఫోటోతో అటెండెన్స్ వేసుకుంటున్నాట రోజుకు పంచాయతీ కార్యదర్శులు హాజరును పరీక్ష వేసేందుకు మొబైల్ ఫోన్ ద్వారా ఉపయోగించే యాప్ తీసుకొచ్చిన ప్రభుత్వం గంతే ఇక గిదే అదును పెట్టుకుండు ఏమైందో ఏం కథ అన్న ఏమన్నా దోస్తు కాని ఫోటోలు అన్న పెట్టకపోయినవే ఆయనతో ఇగో గిట్లా అక్రమంగా ఆలీళ్ళ ఫోటో పెడితే కోపం వస్తుంది అనుకుర్రో ఏం కథనో కానీ ఏకంగా రేవంత్ రెడ్డి సార్ ఫోటోనే పెట్టినందుకు రాదు జగిత్యాల జిల్లాలో గింత పెద్ద పని నడిచినందుకు అధికారులు ఒక్కసారి నివేరపోయారు అనుకోరాదు ఇంతకు పంచాయతీ కార్యదర్శి మీద మరి షాకేజ్ నోటీసులు ఏమని ఇస్తారా లేరా ఇక చూడాలి మరి వెనకట మా కాలంలో పొలం చూడాలంటే ఎక్కడిది ఎన్నో దాపెట్టేది పిల్లని అనామాతం తీసుకొచ్చి లగ్గం చేసి లగ్గంలో కూర్చొని పెట్టేది ఇక ఆయనతో అంటే పెళ్లి అయిపోయేది ముచ్చట కథం ఇక గట్టుండే వెనకట ఇప్పుడు గదేందో ఫోన్లు వచ్చినాయట ఈ ఫోన్లు చల్లకుండా ఈ మ్యాట్రిమనీలో ఏం మనీలో ఈ ఫోటోలు పెట్టేసరికి అమ్మాయిల ఫోటోను పెట్టాను చెక్ చేసుకోండి అని చెప్తారట అలాగే చెక్ చేసుకోగానే అమ్మాయి నచ్చింది అనగానే ఈయన అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి కదా ఇక గిత్త కొట్టగానే ఉన్న కాడికి ఖాళీ అనుకోరాదు ఈ ఫోన్లు ఏవాడికైనా గిట్ల ఖాళీలు అవుతున్నాయి మరి ఏంది ఆ కథ ఎట్టెట్ అవుతుంది ఒక్కసారి ఈ సైబర్ నేరగాల సంగతి ఏందో మొత్తం చూద్దాం పర్రి రైట్ ఏదో ఒక రూపంగా సైబర్ నేరగాలు ఎట్లెట్లా మోసం చేయాలని పెద్ద ఆలోచనలు వేస్తూనే ఉంటారు అనుకోరాదు ఇగో తెలుగు మ్యాట్రిమనీ రూపంలో కూడా గిట్లు వచ్చిర్రు అనుకోరాదు మ్యాట్రిమనీ అంటే అమ్మాయిలను పెళ్లి ఫోటోలు పెట్టి ఆయనతో చూడంగానే టక్కున లింకులు పంపంగానే కథం ఉన్న కాడికి ఊడప్ప చేస్తుర్రాట బచ్చవాయిగాలు గిట్లా తయారయ్యారు మోసపోయేటోళ్ళు ఉన్నంతసేపు మోసం చేస్తూనే ఉంటారు జర అపరిచితులను నమ్మి అడ్డమైన లింకులు ఓపెన్ చేయకూర్రి అన్నలు లేకపోతే ఉన్న కాడికి అకౌంట్ కాల్ అయిపోతుంది జర చూసుకోర్రి మ్యాట్రిమనీల పేరు మీద
కాంగ్రెస్ పార్టీకి అచ్చొచ్చేది ఏంటంటే ఒక్కటే అనుకోరాదు, పాదయాత్ర. అవు ఆనాడు రాజశేఖర రెడ్డి కాంచి మొదలు పెడితే రాహుల్ గాంధీ దాకా, రాజశేఖర రెడ్డి ఇచ్చాపురం నుంచి మొదలు పెడితే గిట్లా మహబూబ్ నగర్ దాకా పాదయాత్ర ఎట్లా కొనసాగిందో, ఇగో ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా మొత్తం దేశం మొత్తం జోడో యాత్ర కొనసాగితే అచ్చొచ్చినట్టు బాగు అందుకుంది అనుకోరాదు కాంగ్రెస్ పార్టీ. ఇక ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా మరి ఇగో పాదయాత్రతోటి ముందుకొస్తుంది మీనాక్షి నటరాజన్ మేడం. అసలు ఎందుకు మీనాక్షి నటరాజన్ మేడం పాదయాత్ర చేస్తుంది? చాలా మంది గుసగుస పెట్టుకుంటుర్రు రేవంత్ సార్కు మీనాక్షి మేడానికి అసలే వార్తలేదని. ఈడ గది గాదుల్లో కథో మీనాక్షి నటరాజన్ మేడం పాదయాత్ర చేస్తుందంటే అందులో ఏదో దాగుంటుంది. మరి ఏం కథ, ఎందుకు పాదయాత్ర చేస్తుంది ఒక్కసారి అరుచుకుందాం. మరి కాంగ్రెస్ పార్టీలో పాదయాత్ర అంటే ఏందో అది అందరికి తెలిసిన ముచ్చేట్నేనా. ఇక మీనాక్షి నటరాజన్ మేడం కాంగ్రెస్ పార్టీలో పాదయాత్ర చేసేసరికి చాలా మందికి ముఖ్యమంత్రికి మీ మేడానికి వర్తలేదాయని చాలా మంది గుసగుస అయితే పెడుతుర్రు గది గాదుల్లో. మీనాక్షి నటరాజన్ మేడం చాలా తెలివిగాలది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి సార్కు అసలే కుదరదే అట. మంచి మంచి పనులు చేసి పెట్టిండు జనాలకు. ఎట్లా పోవాలా, పనులు ఎట్లా ముందుకు రావాలంటే ఇగో ఉత్త కూర్చున్న మనమే ఊకే కూర్చుంటే ఎట్లా, మనం చేసిన పనులు మనమే జనాలకు తెలియజేయాలని చెప్పి గీతీరుగా పాదయాత్ర ముంగటేసుకుంది అనుకోరాదు. ఇక గిది గమనించిన వేరే పార్టీ వాళ్ళు లేని బట్టగాల్చి మీరేస్తుర్రు. ఏది ఏమైనా కూడా మీనాక్షి నటరాజన్ మేడం రేవంత్ రెడ్డి సార్ వడకపోతే ఈ పార్టీకి పదవి ఉందని అడుల్లా ఎప్పుడో తీసేసు. గది కాదు కథ నడిచేది. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు ఎట్లా పోవాలంటే ఇగో పాదయాత్ర రూపంలో ముందుకొచ్చింది అనుకోరాదు.